ఒక విషయంలో క్లారిటీ వచ్చేస్తుంది. భయపడవద్దు, సందేహం వలదు. ఈ విషయంలో ఈ రోజున గ్రహస్థితి రీత్యా భగవంతుడే మీకు సాయం చేసి ఒక నిజమైన విషయాన్ని తెలియచేయబోతున్నాడు. అయితే ఏమిటి ఆ విషయము, ఏం జరగబోతుంది ఈ రోజున, ఎటువంటి ఫలితాలు పొందుకోబోతున్నారు అనే అన్ని వివరాలు కూడాను ఈ వీడియోలో అయితే ప్రశాంతంగా తెలుసుకుందాము. మీరు ఆగి ఆలోచించి ఈ వీడియో చూసి కొన్ని విషయాలు తప్పక తెలుసుకోండి. వీడియో నచ్చితే తప్పకుండా లైక్ చేయండి. మీ లైక్ మాకెంతో సపోర్ట్ అండ్ ఎంకరేజ్మెంట్ గా ఉంటుంది. ఇక ఆలస్యం చేయకుండా వీడియోలోకి అయితే వచ్చేది. జై దుర్గాభవాని జ్యోతిషాలయం. మీ యొక్క ప్రతి సమస్యకి పరిష్కారం చెప్పబడును. అన్ని విషయాలు ఫోన్లో స్వయంగా చెప్పబడును. ప్రేమ, పెళ్లి, ఉద్యోగం, వ్యాపారంలో నష్టాలు, భార్యాభర్తల మధ్య గొడవలు, కోర్టు సమస్యలు, మనశ్శాంతి, ఆరోగ్య శాంతి, లక్ష్మీ శాంతి, గృహశాంతి, దిష్టి తీసిన నిమ్మకాయలు దాటడం, నరదిష్టి, నాగదోషం, ఆరోగ్య సమస్యలు, ఎటువంటి సమస్యలకైనా పరిష్కారం చూపబడును. మీ సకల సమస్యలకు పరిష్కారం చూపబడును. స్త్రీ పురుషులకు ఎటువంటి సమస్యలున్నా 100% పరిష్కార మార్గం చూపబడును. గురూజీ రామరాజు గారు. ఫోన్ నంబర్ 9121191826. ఆర్థిక పరిస్థితి అనేది సంతృప్తికరంగా ఈ రోజు వీరికి మారబోతుంది. ముఖ్యంగా ఉద్యోగస్తులకు అదనపు బాధ్యతలు పెరిగే అవకాశం కనిపిస్తుంది. కుటుంబ పెద్దల సహకారం లభించబోతుంది. నూతన అవకాశాలతో ఆదాయాన్ని పెంచుకుంటారు. ముఖ్యంగా కష్టానికి తగ్గ ప్రతిఫలితమైతే తప్పక పొందుకుంటారు. భూముల విషయంలో వివాదాలు కాస్తంత సద్దుముఖం పడతాయి. కొత్త వారితో పరిచయం ఏర్పడబోతుంది. ఈ రాశి వ్యాపారులకు మంచి సమయం అనేది సాగబోతుంది. భాగస్వామ్యుల మధ్య అవగాహన బాగా పెరుగుతుంది. ప్రయాణాలు కూడా అనుకూలిస్తాయి. ఈ రోజున చేసే పనుల్లో విజయాలు పొందబోతున్నారు. నూతన వ్యక్తుల పరిచయం అనేది ఈ రోజున కలగబోతుంది. వారి ద్వారా మీకు లాభదాయకమైన పని కలగబోతుంది. ఆర్థిక పరంగా చూస్తే ఖర్చులు అధిగమిస్తారు. చక్కటి ప్రణాళికతో ధనాన్ని ఖర్చు చేస్తారు. అందువల్ల ధనం వృధాగా ఖర్చు కాదు. చాలా అనుకూల ఫలాలే ఈ రోజు పొందుకోబోతున్నారు. ఆగిపోయిన పనులను తిరిగి ప్రారంభించడానికి ప్రయత్నిస్తారు. ఎప్పటినుంచో రావాల్సినటువంటి డబ్బులు మీకు వచ్చే అవకాశం కూడా ఈ రోజున కానవస్తుంది. ఈ విధంగా ఈ రోజున మొండి బకాయిల వలన కావచ్చు, లోన్స్ కి అప్లై చేసి ధనం వస్తుందా లేదా అని చెప్పి ఒక సందిగ్ధంలో ఉండి ఉండొచ్చు. ఈ రోజున మాత్రం ఈ విషయంలో క్లారిటీ వస్తుంది. సాధ్యమైనంత వరకు 100% మాత్రం మంచి ఫలాలే ఉన్నాయి. అంటే ధనం చేకూరడము, రావాల్సిన ధనం చేతికి అందడం లాంటివి జరుగుతాయి. అందరికీ ఇలాగే ఉంటుంది ఈ రాశిలోని వారికి అని కాదండి. కష్టిస్తే మాత్రం తప్పక ప్రతిఫలితం ఉంటుంది. మిగతాదంతా అదృష్టం మీద ఆధారపడి ఉంటుంది. మీతో దూరమైన మిత్రులు కూడా ఈ రోజున మళ్ళీ మిమ్మల్ని కలుసుకుంటారు. అలాగే అపార్థాల దొంతరలు వీడిపోయి ఈ విషయంలో ఇరువురికి కూడాను ఒక మంచి క్లారిటీ అయితే రాబోతుంది. ఒక శక్తివంతమైన రోజు అండి. మీకు సమయం అనుకూలంగా మారుతుంది. ఆలోచనల ద్వారా కెరియర్లో మంచి వృద్ధి సాధిస్తారు. చేసేటటువంటి వృత్తిలో అనుభవం ఉన్నటువంటి వ్యక్తులు ఈ రోజు పరిచయం కాబోతున్నారు. మీ యొక్క సందిగ్ధత తీరబోతుంది. ఆరోగ్య సమస్యల నుంచి బయటపడతారు. దూరమైన స్నేహితుల నుంచి మీకు ఫోన్ కాల్స్ వచ్చే అవకాశం కనిపిస్తోంది. వ్యాపారం చేసేవారికి వ్యాపారం అనేది చక్కగా సాగుతుంది. మీ బిజినెస్ కు సంబంధించిన వస్తువులను మీరు కొనుగోలు చేసే ప్రయత్నం చేయబోతున్నారు. భాగస్వామి హృదయ స్పందనలతో ఒక్కటైపోతారు. వారి పట్ల మీకు చక్కటి ప్రేమానురాగాలు పెరుగుతాయి. వారి ప్రేమలో మునిగిపోతారు. కొన్ని విషయాలైతే మిమ్మల్ని ఆనందింపజేస్తాయి. దాని ద్వారా ఈ రోజు ఉన్నటువంటి ఒత్తిడి నుండి బయటపడతారు. ఈ రోజున ఈ రాశి వారికి ఈ విధమైన ఫలితాలు అయితే దక్కబోతున్నాయి. అయితే ఈ రోజున మీరు ఒక పని మాత్రం తప్పక చేయండి. దగ్గరలో ఉన్న దేవాలయానికి వెళ్ళండి. ఏ దేవాలయం అయినా కూడాను దర్శనం చేసుకుని భగవంతుణ్ణి మనసారా ఈ రోజు తలచుకుని కాస్తంత సమయాన్ని అక్కడ వెచ్చించి ఆ యొక్క మంచి ఆలోచనలతో దేవాలయం నుంచి బయటకు రండి. అక్కడ పేదవారు కనిపిస్తే తప్పకుండా స్తోమతకు తగ్గట్లుగా దానం చేయండి. ఇక ఆ గుడి నుంచి బయటకు వచ్చిన తర్వాత ఏదైనా ఒక నూతన కార్యక్రమాన్ని మొదలు పెట్టాలనుకున్నా, నిర్ణయాన్ని తీసుకోవాలనుకున్నా అప్పుడు తీసుకోండి. ఇష్టదైవ ఆరాధన నిత్యము కూడాను మీకు మేలు చేస్తుంది.